మీకు తెలుసా, భారత్ ప్రపంచానికి రారాజు కావాల్సిన రోజు సరిగ్గా 1966 జనవరి 24న ముక్కలైపోయింది. అందరూ దాన్ని విమాన ప్రమాదంగా చూశారు. బట్ ప్రపంచం మాత్రం ఒక మేధావి హత్యగా చూసింది. యాక్సిడెంట్ కాదు, పక్కగా ప్లాన్ చేసిన న్యూక్లియర్ అసాసినేషన్. 1966 అప్పట్లో ఇండియా అంటే ఆకలి చావులు, పాకిస్తాన్తో యుద్ధాలు, అంత చీకటి జీవితాల్లో ఒకే ఒక్క ఆశాకిరణం, ఆయనే హోమీ జహంగీర్ బాబా. ఆయన ఏమన్నారో తెలుసా? నన్ను నమ్మండి, చైనా కంటే ముందు భారత్ని అణుబాంబున దేశంగా మారుస్తాను అని. ఒకవేళ ఆయనే కనుక బతికి ఉంటే ఇప్పుడు అమెరికా మన కాళ్ళ దగ్గర ఉండేది. కానీ ఆయన ఆ మాటన్న సరిగ్గా 3 నెలల తర్వాత జెనీవా వెళ్తున్న ఆయన విమానం మాయమైపోయింది. అది పైలట్ తప్ప అని కేసు క్లోజ్ చేశారు. బట్ దీంట్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఏంటంటే, సేమ్ అదే ఫ్లైట్లో ప్రయాణించిన విఐపీలు సరిగ్గా కొన్ని నిమిషాల ముందు ఎందుకు క్యాన్సిల్ అయ్యారు? అంతేకాదు, యాక్సిడెంట్కు కీ ఇన్వెస్టిగేషన్ అయిన బ్లాక్ బాక్స్ కోసం ఎందుకు వెతకలేదు? నిజం ఎలాగైనా బయటకు వస్తుందనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. 2008లో మాజీ సిఐఏ ఏజెంట్ రాబర్ట్ క్రౌలీ తను చనిపోయే ముందు నిజాన్ని బయటపెట్టాడు. భారత్ అణుశక్తిగా మారితే అమెరికాకు చాలా ప్రమాదం అని భావించి వాళ్ళు ఆ ఫ్లైట్ కార్గోలో బాంబు పెట్టి పేల్చేశారు. ఇందులో ఇంకో మిస్టరీ ఉంది. సరిగ్గా 13 డేస్ ముందు లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయాడు. ఆయన కూడా అనుమానాస్పదంగా శాంతి ఒప్పందం కోసం వెళ్ళి విదేశాల్లో చనిపోయాడు. బాబా గారు ఆ రోజు చనిపోకపోయి ఉండింటే ఇండియా 50 సంవత్సరాల ముందే సూపర్ పవర్గా ఉండేది. ఇది యాక్సిడెంట్ అని మీరు నమ్ముతున్నారా, లేదా పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హత్య అని అనుకుంటున్నారా? నా వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ప్లీజ్ డూ ఫాలో. దిస్ ఈజ్ ఏకే సైనింగ్ ఆఫ్. బాయ్.